హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కామ్రే వ్లాగ్స్. ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. సో ఈరోజు వీడియో ఏంటిదనంటే, నేను ఇప్పుడు బాసరాకు అయితే వెళ్తున్నా. మనకు నియర్లీ 220 కిలోమీటర్స్ వస్తుంది మంచిర్యాల నుంచి వెళ్ళి బాసరాకు. సో మనమైతే ఫస్ట్ దేవస్థానం దర్శించుకొని దాని తర్వాత మన దగ్గరున్న చోట్లన్నీ చూసేద్దాం. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు మనకు టైం అయితే 8 అవుతుంది. ఇప్పుడు బయలుదేరితే మనకు సుమారు 11 అయ్యే అవకాశం ఉన్నది. 11:30 అవుతుంది. 11:30 తర్వాత దర్శనం చేసుకొని టైం ఎంత ఉంటుందో చూసుకొని దగ్గరున్న ప్లేసెస్ విజిట్ చేద్దాం. అక్కడనే రూమ్ తీసుకొని ఇవాళ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే రోజు ఇంకా అంకాపూర్లో రిటర్న్ రాగా. అంకాపూర్లో చికెన్ ఫేమస్ కదా, అంకాపూర్లో చికెన్ అనేది తినేసి ఇంకా దగ్గరున్న ప్లేసెస్ అని విజిట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటాను. సో మీరైతే కంప్లీట్గా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మిస్ కాకుర్రి. ఇన్స్టా 360 కూడా తీసుకుపోతాను. హెల్మెట్ కూడా, మన కొత్త హెల్మెట్ కూడా తీసుకొని పోతాను. సో మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని మాత్రం కంప్లీట్ ఎండ్ వరకు చూడండి, మిస్ కాకుర్రి. అండ్ మనం ఒకవేళ వీడియో లెంత్ అనేది ఎక్కువ అయితే నేను పార్ట్స్గా డివైడ్ చేస్తాను. రెండు పార్ట్స్ డివైడ్ చేసేసి అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేసిన తర్వాత ఇక బయలుదేరుతా. లేట్ ఏం లేదు. పొద్దున అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయింది. నైట్ వచ్చేసి పడుకొని లేసరికి లేట్ అయిపోయింది. సో అట్లా అని చెప్పేసి లేట్ లేచిన 6:30కి ఏమో లేచిన, అందుకే 8 అయింది. ఇప్పుడు 8కి బయలుదేరదాం. ఫస్ట్ అయితే మనం టిఫిన్ చేయాలి, ఏటీఎంలో మనీ విత్డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వెళ్ళిపోవాలి. మనకు మైక్ ఒకటి లేదు, మైక్ ఒకటి ఉంటే బాగుండు. మైక్ లేకుండా ఉండేసరికి ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు అది ఇన్స్టా 360 పెట్టినా కూడా మన వాయిస్ అనేది రికార్డ్ కాదు. అదే బాధ ఉన్నది ఇప్పుడు, కష్టం అంతా. అసలు మైక్ తీసుకుందాం అనుకున్నా, నేను మర్చిపోయినా. మైక్ ఒక్కటి తీసుకుంటే అయిపోతుంది. బ్లూటూత్ మైక్ ఒకటి ఉంది, అది ఒకటి కొనుక్కుంటా. అది తీసుకున్న తర్వాత ఇంకా బెస్ట్ వస్తాయి అన్నట్టు వీడియోలు. మనం మాట్లాడుకుంటూ పోతే ఇంకా బాగుంటుంది. మాట్లాడకుండా ఎంత దూరం పోయినా కూడా పెద్ద బోర్ కొట్టేస్తుంది కదా. సో ఇప్పటికైతే మ్యాక్సిమం వాయిస్ ఓవర్లో కవర్ చేసేయచ్చు. సో మీరైతే కంప్లీట్ అయితే చూడండి. సో గైస్, మనమైతే వీడియో స్టార్ట్ చేసినాం. యాక్చువల్గా నియర్ లక్షట్పేట దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అన్నట్టు వీడియో. ఆ నుంచి వేస్తాను. కానీ ఒకటి ఏంటంటే, మన ఇన్స్టా 360 ఛార్జింగ్ అనేది ఓన్లీ 1.5 hours వస్తుంది. సో మంచి మంచి ప్లేసెస్ కవర్ చేయడానికి అని చెప్పేసి అది ఆపుకున్నా అన్నట్టు. సో ఇక్కడ నుంచి మనకు నిర్మల్ రూట్లో పోతాం. నిర్మల్ రూట్లో పోతే ఎట్లా అంటే బాసరా ఏరుకునేసరికి మనకు 4 hours పడుతుంది. ఎంత కాదన్నా 208 kilometers అయితే చూపిస్తుంది. సో మధ్యలో ఆగకుండా చూసుకుంటూ పోతాం. ఇవాళ నైట్ అక్కడనే స్టే చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ రోజు దగ్గరున్న ప్లేసెస్ అన్ని విజిట్ చేసేసి రిటర్న్ అయితే అవుతాం. ఇప్పుడే ఫ్యూయల్ కొట్టించుకున్నా, ఇంకా ఫుల్ కొట్టించుకోలే కానీ చూసిన 800 అయితే కొట్టించిన. ఇప్పుడు 8 లీటర్లు ఉన్నది దీంట్లో. 800 చేంజ్ కొట్టించిన, 8 లీటర్లు అయితే ఉన్నది. సో మనకు సరిపోతుంది పోయేసరికి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కొట్టించుకోవద్దాం. రైడింగ్ గ్లౌజెస్ అయితే ముఖ్యం. మొన్న తీసుకున్నాం కదా గ్లౌజెస్. సో ఇన్స్టా 360 మౌంట్ వేస్తా, కానీ ఇప్పుడు కాదు. కొంచెం మన మెయిన్ ప్లేస్కి దగ్గర పోయిన తర్వాత మౌంట్ వేసుకొని కవర్ చేద్దాం. ఎందుకంటే అక్కడ టెంపుల్ దాకా పోయేదాకా మన ఛార్జింగ్ ఉండాలి. దానికి ఎక్స్ట్రా బ్యాటరీ కూడా లేదు. అందుకే ఇప్పుడు ఇంకొక అన్నని ఒక హెల్మెట్ అడిగి అది హెల్మెట్ తీసుకొని పోదామని చెప్పేసి ఇస్తాను. సో గైస్, మనం అయితే రైడ్ అనేది స్టార్ట్ చేసినాం. ఇక్కడ నుంచి వెళ్ళి మనకైతే నియర్లీ 180 kilometers అయితే ఉంటుంది. 180 kilometers మనం ట్రావెల్ చేసేదాకా మనకైతే చుక్కలు కనబడతాయి. నాకు తెలిసి ఇప్పటికే ఫుల్ చలి పెడుతుంది, వర్షపడకుండా. లక్షట్పేట రూట్ నుంచి అయితే మనం స్ట్రేట్గా వెళ్ళిపోతున్నాం. అక్కడ చిన్న చిన్న ఊర్లు అయితే కవర్ చేసుకుంటూ పోవచ్చు. చెక్ పోస్టులు అయితే బాగానే ఉన్నాయి మధ్యలో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. ఫారెస్ట్లో ఎంటర్ అయిన తర్వాత రూట్ ఎట్లున్నదో ఘోరంగా ఉన్నది. మొత్తం కోతులే ఉన్నాయి మధ్యలో. ఇట్లనే ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఈ జింకలు అటు ఇటు దాటుతూ ఉంటాయి. కాబట్టి మనకు నైట్ టైం అనేది ఇటు జర్నీ చేయడానికి అయితే అలో ఉండదు. అంటే రాకపోవడమే బెస్ట్ అనుకుంటా. చూడు, ఒక్కటి కూడా లైట్ లేదు. సో నైట్ రాకపోవడే నాకైతే తెలిసి బెస్ట్. ఇక్కడ జీబులు చూడుర్రి, ఇవి సఫారీకి మనకైతే ఇక్కడ ఉన్నాయి. వీటిలో డైరెక్ట్ మనం టికెట్ తీసుకొని లోపల పోయి మొత్తం ఫారెస్ట్ చుట్టి రావచ్చు. దీనికి దగ్గరలోనే మనకు కొంచెం ముందు పోతే అక్కడ మన జింకలును ఇంకా దుప్పిలు అయితే కనబడతాయంట. సో అదొకసారి అక్కడ పోయి ఆపి చూద్దాం మనం. దుప్పిలు ఉన్నట్టు
ఎంత ఉందండి అది? వీటిని ఏమంటారో నాకు తెలియదు. నాకు తెలిసి అయితే కొండగొర్రె అనుకుంటానా. వీటిని దుప్పి అంటారా కొండగొర్రె అంటారా అనేది తెలియదు. కానీ ఇది మాత్రం మనకు కనిపించింది. జింకలు కనిపించలేదు, ఇది ఒక్కటే ఉన్నది. సో దీన్నే కవర్ చేసేసిన. సో మనమైతే కవల్ టైగర్ ఈ ఫారెస్ట్ జోన్ అయితే ఆల్మోస్ట్ దాటినట్టే. ఇలా జస్ట్ అట్లా ఆగినాం. సో మనకి అరౌండ్ 10 o'clock అవుతుంది, 10:15 అవుతుంది. మేము స్టార్ట్ అయినాం తొందరనే 8కి, కానీ మధ్యలో ఆగి వేరే పని చూసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి మాకు 10 అయింది. ఇక ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనం బయలుదేరుదాం. చూడండి మంచిగా ఉన్నది కదా. సో ఇక్కడ నుంచి అయితే వీడియో మనం స్టార్ట్ చేసినాం. అయితే మనకి ఇప్పుడు నిర్మల్ పోవాలంటే మనకు సుమారు 150 kilometers అయితే పడుతుంది. నియర్ అంటే దగ్గర 135 అనుకుంటా, 135 kilometers అయితే మనం నిర్మల్ చేరుకుంటాం. నిర్మల్ చేరుకున్న తర్వాత అక్కడ నిర్మల్ టాయ్స్ ఉంటాయి కదా, ఆ టాయ్స్ని చూద్దాము, కొనుక్కుందాము అని చెప్పేసి అయితే చూస్తాను. సో గైస్ మనం కడెం ప్రాజెక్ట్ దాకా అయితే రీచ్ అయిపోయినాం. అంటే సగం దూరం కూడా రాలే, ఇంకా ఇక్కడ నుంచి 150 kilometers అవుతుంది పోయేది. సో అట్లా ప్రాజెక్ట్ చూద్దామని చెప్పేసి అయితే వచ్చినాం. మనము గేట్లు ఇప్పుడు మనకు ఎత్తుతారు కదా, ఆ గేట్ల మిషనరీస్ ఇది ఉంది ఇప్పుడు, ఈ నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు గేట్లు కానీ మిషనరీస్ ఉన్నాయి ఇప్పుడు ఎట్లున్నది ఈ టైప్ ఉన్నాయి. ఇప్పుడు మనం గేట్ ఎత్తేటప్పుడు ఇవి ఆన్ చేసి గేట్ అనేది ఎత్తుతారు అన్నట్టు. ఇటు పక్కన మన గేట్ వాటర్ పోతుంది. మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది, కిందికి చూపిస్తే కనిపిస్తుంది. లేకపోతే అటు నుంచి ఆ మెట్లు ఎక్కితే మెట్ల కాంచెలు మనకు వదిలించవచ్చు. లొకేషన్ అయితే మస్తు. వాటర్ దిక్కు చూపాను, వాటర్ కొండలు. సో మీరు ఇక్కడ కడెం ప్రాజెక్ట్ విజిట్ చేయాలనుకుంటే, ఇక్కడ స్టే చేయాలనుకుంటే కూడా దగ్గర హరిత రిసార్ట్ని చిన్న చిన్న కాటేజెస్ లాగా ఉంటాయి. మనకు వ్యూ కనిపిస్తుంది, లేక్ వ్యూ కనిపిస్తుంది. ఇంకా అది కాకుండా మనకు బోటింగ్ పాయింట్ ఉంది, బోటింగ్ ఉంటుంది. ఆ నుంచి వెళ్ళి అక్కడ దాకా తీసుకుపోయి మళ్ళీ తీసుకొని వస్తారు అన్నట్టు. కొండల అక్కడ దాకా తీసుకుపోయి మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తారు. మనకు రూము ఎంత కాదన్నా కూడా 1500 above ఉంటుంది, తక్కువ అవుతుండదు. చిన్న చిన్న కాటేజెస్ అయితే మస్తు ఉన్నాయి చూడడానికి, లేక్ వ్యూ ఉంటుంది. సో ఒకవేళ విజిట్ చేస్తే అక్కడికైతే స్టే చేయొచ్చు. మనమైతే స్టే అనేది లేదు కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. కానీ ఒకవేళ రావాలి ఇక్కడ స్టే చేయాలి, వ్యూ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం అక్కడ రిసార్ట్ అనేది ఉంది, అది తీసుకోర్రి. ఎంట్రీలోనే ఉంటుంది, కడెం ఎంట్రీలోనే ఉంటుంది, హరిత రిసార్ట్ ఉంటుంది. మనకైతే వ్యూ ఇది. మనం ఇక్కడ నుంచి ఇక బయలుదేరుదాం. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, 11 అవుతుంది. మనం అనుకున్న టైము 11కి యాక్చువల్ అక్కడ రీచ్ అయి ఉండాలని. 11 ఈడ అవుతుందంటే మనకు పోయేసరికి 1 అవుతుంది కాబట్టి బాగా ల్యాగ్ అయ్యా నేను. కొంచెం చిన్న వాటర్ బాటిల్ అయితే కొనుక్కొని జంప్ అయిపోదాం. నిర్మల్ ఎంట్రీ దాకా అయితే వచ్చినాం. ఇక ఈ నుంచి మనకి ఇంకొక 60-70 ఉంటుంది. బొమ్మరిల్లు టౌన్షిప్ లెఫ్ట్ సైడ్ ఇవ్వబోతే నిర్మల్, ఇది కమాండ్, నిర్మల్ కమాండ్. బా అలా మంచిగా ఉన్నది, మస్తు ఉన్నది. నిర్మల్ టాయ్స్ ఇండస్ట్రీ అలా ఫైనల్లీ మనమైతే టాయ్స్ తీసుకుందాం అని చెప్పేసి అంటే అనుకునేసరికి మేము సీదా వెళ్ళిపోయినాం. బాస్రా రూట్ మాకు తెలియదు, మేము రోడ్ సైడ్ అటు ఎటైనా ఉంటుంది కావచ్చు అనుకున్నా, కానీ సీదా వెళ్ళిపోయినాం. అటు ఒక 6 kilometers దాటిపోయిన తర్వాత మళ్ళీ చూసుకుంటే వెనకాల చూపించింది, మళ్ళీ 6 kilometers వెనుకకి వచ్చినాం చూద్దామని. అన్ని రకాల బొమ్మలు అయితే ఉన్నాయి మస్తు. ఈ టాయ్స్ అన్నీ గేమ్స్ అంటే ఆడుకోవడానికి సంబంధించినవి కాదు, ఓన్లీ డెకరేషన్ పర్పసే. సో ఇంట్లో మంచిగా ఉండాలి, లుక్ కనిపించాలి అని చెప్పేసి అనుకుంటారు కదా, వాళ్ళైతే పెట్టుకోవాలి. మా అమ్మలో కూడా వీడియో కాల్ చేసి చెప్తా ఏదైనా తీసుకురావాలన్నా అని. తీసుకురమ్మంటే ఒకటి తీసుకుందాం అంతే అయిపోయింది.
మనకైతే రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి. మస్తు ఉన్నాయి కానీ ఏమంటారో తెలుస్తుంది. పక్షులు ఇది మస్తు ఉన్నది. ఇది బాగున్నది తీసుకుంటే, కానీ రేటే ఎక్కువ. కోళ్ళు, గుర్రాలు, పులులు, ఏనుగులు కనిపించలే. ఏనుగు బొమ్మ ఒక్కటి ఉన్నది, కానీ ఇది అదే 480 ఉన్నది. జస్ట్ పెన్ను పెట్టుకునే దాని లెక్క. ఫోటోలు ఇంకా మెల్లగంటే ఇటు పోవాలి. ఇది ఓకే, ఇట్లా కూడా బాగుంది.